హాయ్ వ్యూవర్స్, మనం లాస్ట్ వీక్ రౌండ్ ఐలాండ్ గ్రౌండ్లో తీసి ఎలా వేసుకున్నామో చూసాం. ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం మనం ఎవ్రీ వీక్ ఒక మొక్కను చూపిస్తాను. ఎందుకంటే ఇది మనకి చాలా క్రూషియల్ ఎందుకంటున్నానంటే మీ బిగినర్స్ అందరికీ మొక్కను తెచ్చుకొని చిన్న మొక్కను తెచ్చుకొని నర్సరీని తెచ్చుకొని వేసేసుకుంటారు. దాని తర్వాత దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా పెంచాలని చూస్తారు. ఈ ఫిబ్రవరి మంత్ ఇస్ రైట్ మంత్. మీరు రీపాటింగ్ చేయాలన్నా, కటింగ్ చేయాలన్నా, వైరింగ్ చేయాలన్నా, ఎయిర్ లేరింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇది రైట్ టైం. సో ఇవాళ మనం రెండో మొక్క గ్రౌండ్లో తీసింది మన ప్రేమనా ఉంది, లాస్ట్ టైం తీసింది. ఆ ప్రేమనాని ఈరోజు ఎలాగ దాన్ని ఏ షేప్ వస్తుందో, అది ఒక మొక్క అవుతుందో రెండు మొక్కలు అవుతుందో చూద్దాం. ఆ రెండు మొక్కలు అయితే రెండు, మూడు అయితే మూడు చేసి మనం ప్రేమనాని చూపిస్తాం. చాలామందికి ప్రేమనా అంటే ఇంట్రెస్ట్. ప్రేమనాని మ్యామీ చేయొచ్చు, మినియేచర్ చేయొచ్చు, అలాగే మైక్రో కూడా చేయొచ్చు. అలాంటి స్పీషియస్ని ఇవాళ మనం గ్రౌండ్లో తీసి దాన్ని ఎలా వేసుకుంటూ చూస్తాం. లెట్స్ వాచ్ ద వీడియో, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ప్రేమనా వైల్డ్గా పెరిగిపోయింది. ఈ వైల్డ్గా దీన్ని ఇప్పుడు అప్రూవ్ చేస్తున్నాను. మొత్తం తీసే దీన్ని అప్రూవ్ చేసేసి మొత్తం దీన్ని మనం మంచి పాట్లో వేసుకొని హార్డ్ ప్రూనింగ్, ఇందులో వేస్ట్ కొమ్మలన్నీ తీసేసి చిన్న కొమ్మలన్నీ చిన్న పాట్లో వేసుకొని మ్యామిల్ చేసుకొని దీన్ని చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చెట్టుని మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది మనం ఇక్కడ డిస్ప్లేలో చూద్దాం. ఒకసారి వాళ్ళ ఈ మొక్క అని ఇంకో మొక్క చేస్తున్నాను. ఈ మొక్క రెండో మొక్క చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ప్రేమనా, ఇందాక అప్రూవ్ చేస్తాం కదా. ఈ ప్రేమనాని మనం రెండు మొక్కలు చేద్దామా, రెండు మొక్కలుగా చేద్దామా, ఎలా చేద్దామని చూద్దాం. ఏ బౌన్స్ అవుతుందో వాళ్ళు ట్రై చేస్తాను. ఇది మన దగ్గర ఉన్న షేపు. దీన్ని ఏదో ఒకటి బెస్ట్గా ఇప్పుడు మీరు ట్రై చేస్తాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఇది ఒక షేపు. దీనిలో నాకు చిన్న వంపు కనిపిస్తుంది. ఈ వంపుని మనం ఒక బౌన్సీ చేద్దాం ఫస్ట్. ఓకే, ఈ రూట్స్ అలా ఉంచి చెట్టు ఇది కోసి ఇది కోసి మూడు కోసి ఇది ఒకటి ఉంచి వేర్లు పోను ఒక పెద్ద కట్టర్ వస్తుంది. ఈ ఎస్ షేప్ ఉంది కదా, ఈ ఎస్ షేప్ ఉంచుకొని మిగిలినవన్నీ తీసేస్తాం. ఇది అన్నీ కట్ చేసేస్తాం. ఈ ఒక్క షేపే ఉంచుకుంటున్నాం. ఇది మనకి బుంజిన్ స్టైల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఓకే, ఓకే. మనం ఒక పార్ట్ కట్ చేస్తాం. ఆ పార్ట్ కట్ చేసి దాన్ని బుంజిన్ స్టైల్ చేద్దాం అనుకున్నాం. ఒక సెకండ్ ఉండు. దీన్ని బుంజిన్ స్టైల్ కింద కట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, దీన్ని వేసి చూపిస్తాను. ఇది మనకి ఇలా బుంజిన్ స్టైల్ వస్తుంది. ఇప్పుడు రెండో పార్ట్ మిగిలింది. దీన్ని ఏం చేయాలో చూడండి. ఈ రెండో పార్ట్ని ఏం చేస్తానంటే, వేర్లు ఇలా ఉన్నాయి, ట్రంక్ ఇలా ఉంది. దీన్ని ఇక్కడ దాకా కప్పేసి దీన్ని ట్రిపుల్ ట్రంక్ చేస్తాను. ట్రిపుల్ ట్రంక్ అంటే మల్టిపుల్ ట్రంక్ 1 2 3 మూడు ట్రంకులతోటి ఇక్కడికి ఇలా కట్ చేసేస్తాం. మీకు ఇది చూపిస్తాను. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఇది ఒక మొక్క వచ్చింది. దీన్ని మనం ఇలా క్యాస్కేడ్ పాట్లో వేసుకుంటే ఇలా క్యాస్కేడ్ అవుతుంది. ఇది క్యాస్కేడ్ చేసుకోవచ్చు. క్యాస్కేడ్ వద్దు అనుకుంటే ఇలా పైకి పెట్టుకొని గుంజిన్ స్టైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసి ఇది క్యాస్కేడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా వచ్చింది కాబట్టి క్యాస్కేడ్ చేద్దాం. ఓకే, డన్. ఇది ఇప్పుడు మనం క్యాస్కేడ్ వేద్దాం అనుకున్నాను. ఈ పాట్లో వేయడానికి ఇది సరిపోవట్లేదు, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ రూట్ ప్రోన్ చేస్తే షాక్ గురవుతుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ కొంచెం గ్రోత్ పాట్లు వేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ వేర్లు ఎక్కువ వచ్చాక అప్పుడు ఈ 2 వేర్లు తీసి ఇందులో షిఫ్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇందులోకి వేస్తున్నాం. ఇది చూసుకోండి, ఇక్కడ ఇది మన మొక్క షేపు ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఇది మన షేపు. ఇవన్నీ నేను కట్ చేస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఈ ఎస్ ఆకారంలో ఇలా బెండ్ అయ్యి ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఫ్యూచర్లో ఇక్కడ ప్యాడ్ వస్తుంది, ఇక్కడో ప్యాడ్ వస్తుంది. ఇది మనం చేయబోయేది. ఇక్కడ ఇదంతా ప్యాడ్ వస్తుంది. ఓకేనా, నేను ఇది వైరింగ్ చేస్తాను. మీకు ఇలా వైరింగ్ చేసి ఇక్కడ ప్యాడ్ చూపిస్తాను మీకు మొత్తం. ఓకే, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మనకి రూటు. ఓకే, ఈ రూట్ ఇలా తిరిగి చూసుకోండి ఒకసారి, మీకు బ్రష్ చేయలేదు. తర్వాత మీకు ఈ రూట్ ఇలా కనిపించి ఇలా వస్తుంది. ఇది బ్యాక్ బ్రాంచ్ వస్తుంది. ఇక్కడ ఇలా ప్యాడ్ వస్తుంది, ఇక్కడ ఇలా ఫుల్ ప్యాడ్ వస్తుంది, ఇలా క్యానపీ వస్తుంది, ఇది ప్యాడ్ వస్తుంది. దాని తర్వాత ఇంకెక్కడైనా చిగురు వస్తే దాన్ని చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి చూపిస్తాను. ఓకే 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 ఫ్రెండ్స్, ఇది మనం ఫస్ట్ ప్లాంట్ చేసాం. ఇప్పుడు మనం రెండో ప్లాంట్ మనం చూపిస్తాను. జస్ట్ పాత్ చేసి సింపుల్గా చూపించేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇప్పుడు మనం ప్రేమన రెండో ముక్కని ఇలా చేసాం. ఇది ఇలా అంబ్రెల్లా వస్తుంది. మీకు మొత్తం చిగురులు వచ్చాక చూపిస్తాను ఇది. ఓకే, ఇది మనకి వ్యూ. బ్యాక్ సైడ్ నుంచి కావాలనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి చూడాలంటే ఇది బ్యాక్ సైడ్. ఓకే, ఇది ఫ్రంట్. మనకి ఇలా వస్తుంది. ఈ కొమ్మలు ఇలా వస్తే ఇక్కడ వైరింగ్ చేస్తాం, ఈ కొమ్మలు ఇలా వస్తే వైరింగ్ చేస్తాం. ఇలా రౌండ్గా బాల్ లాగా వస్తుంది. ఓకే 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 ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫస్ట్ ప్యాడు, సెకండ్ ప్యాడు, ఇది ఒక థర్డ్ ప్యాడు. ఇది మనం గ్రోత్ పాట్లు వేసాం. తర్వాత వేర్లన్నీ వచ్చాక, చిగురులన్నీ వచ్చాక కావాలంటే దాన్ని క్యాస్కేడ్లో వేసుకోవచ్చు, లేదా బుంజిన్ స్టైల్ వేసుకోవచ్చు. ఇది ఒక పాట్ తయారు చేసాం. ఇది రెండో పాటు. ఇది ఇలా చిన్న అంబ్రెల్లా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం ఏ ప్లాంట్స్ అయినా మీకు ఇది ప్రేమన, మీరు చాలా రోజులు అడుగుతున్నారు కాబట్టి ఇది ప్రేమన గురించి చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రేమనాని చక్కగా చేసుకున్నాం. 2 మొక్కలయ్యే, 2 మంచి మొక్కలు తయారు చేసాం. ఈ మొక్కలు చూసి మీరు లైక్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. అలాగే మీకు గుర్తుంచుకోండి, నేను ఇందులో పాయింట్స్లో కొందరు కామెంట్స్లో రాస్తున్నారు, సార్ సాయిల్ మిక్స్ ఎలా చేశారు, స్టెప్ బై స్టెప్ చూపించండి, లేదంటే ఇంకొక పాయింట్లో మీరు దీన్ని ఎలా వైరింగ్ చేశారు, ఎలా కట్ చేశారు, మదర్ రూట్ ఎలాగని. మీరు దేనికది వీడియోస్ ఉన్నాయి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. లేదా ఒకవేళ ఫాలో అవ్వకపోయినా ఈ వీడియోలో ఉంటే మీరు అడగండి, నేను Q&A సెషన్లో నేను ఆన్సర్ చెప్తాను. మనం ఈ ఫిబ్రవరి ఈజ్ ఇంపార్టెంట్ మంత్. నేను రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఎవ్రీ వీక్ ఒక మొక్క. ఆ మొక్క చేసుకెళ్ళినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ బాక్స్లో అడగండి. నేను Q&A సెషన్ నెక్స్ట్ పార్ట్ 2 చేసినప్పుడు మీకు అందులో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ ట్యూటోరియల్లో జాయిన్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.